వచ్చే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో భేటీ అయిన ఆయన పదవులు టికెట్ల కేటాయింపుపై సర్వే చేస్తున్నామని, తప్పులు చేసిన వాళ్లను వదిలించుకుంటామని స్పష్టం చేశారు. నేను తప్పులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. డీఎస్సీపై వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేశారని, వారికి గట్టిగా కౌంటర్ ఇవ్వడంతో గొడ్డలి పార్టీ కంగుతిందని సీఎం చంద్రబాబు తెలిపారు. కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకే శిక్షణ ఇస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. ప్రజలకు మంచి చేయాలి, త్వరగా నాయకుడిగా ఎదగాలనే కసితో పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు అందరూ సీక్రెట్ అనే పుస్తకాన్ని చదవాలని చంద్రబాబు సూచించారు. కార్యకర్తలు ఒక సంకల్పంతో పనిచేస్తే ఆ సంకల్పానికి కావలసిన ఎకో సిస్టమ్ ఆటోమేటిక్గా వస్తుందన్నారు. ఓటమి అనేది లేకుండా అన్ని జాగ్రత్తలతో పార్టీ మీటింగ్లు, రివ్యూలు ఉంటాయన్నారు. పార్టీలో పదవుల నుంచి టికెట్ల వరకు ప్రతిదీ సర్వే ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తామని, అందుకోసం ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని తెలిపారు.